హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మీలో ఎవరికైనా హ్యాకథాన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు మీ ఫ్రెండ్స్ కలిసి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌కైతే రిజిస్టర్ అవ్వండి. సో, ఈ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ప్రతి ఒక్క కాలేజ్‌లో అప్రాక్సిమేట్‌లీ ఎన్ని టీమ్స్ తీసుకుంటారంటే 50 టీమ్స్‌ని తీసుకుంటారు. అండ్ ఈచ్ టీమ్ వచ్చేసి 100 డిఫరెంట్ ఐడియా అంటే 2 డిఫరెంట్ ఐడియాస్ ఇవ్వచ్చు. ఓవరాల్‌గా 100 ఐడియాస్ అన్నమాట. సో, దీంట్లో 45 షార్ట్ లిస్టెడ్ అండ్ 5 వెయిటింగ్ లిస్టెడ్ టీమ్స్ ఆఫ్టర్ ఇంటర్నల్ హ్యాకథాన్ అయితే వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ గైడ్‌లైన్స్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, నో యువర్ ఎస్‌పీఓసీ. ఎస్‌పీఓసీ అంటే ఆహ్, ఇక్కడ చూడండి స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గైడ్‌లైన్స్‌లో ఎస్‌పీఓసీ ఇన్ ద సెన్స్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే మీ కాలేజ్‌లో ఎవరిని అప్రోచ్ అవ్వాలన్న దాన్ని బేస్ చేసుకొని ఎస్‌పీఓసీ ఉంటదనమాట. అది మీ కాలేజ్ ఫ్యాకల్టీ కావచ్చు, మీ లెక్చరర్ కావచ్చు, మీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, మీ అసోసియేట్ ప్రొఫెసర్ కావచ్చు, మీ ప్రొఫెసర్ కావచ్చు, మీ హెచ్ఓడి కావచ్చు, డీన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో, వాళ్ళైతే ఫస్ట్ ఎస్‌పీఓసీగా రిజిస్టర్ అవ్వాలనమాట. అంటే కాలేజ్ తరపు నుంచి. అట్లా అయిన తర్వాత వాళ్ళు ఓన్లీ స్టూడెంట్స్ సెలెక్టెడ్ ఇన్ ది ఇంటర్నల్ హ్యాకథాన్ కెన్ బి రిజిస్టర్డ్. అంటే ఇంటర్నల్‌గా ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రం ఈ హ్యాకథాన్‌కి రిజిస్టర్ అవ్వాలి. ది కాలేజ్ ఎస్‌పీఓసీ నామినేట్స్ టాప్ టీమ్స్ బేస్డ్ ఆన్ ఇంటర్నల్ హ్యాకథాన్ రిజల్ట్స్. సో, కాలేజ్‌లో హ్యాకథాన్స్ కండక్ట్ చేస్తారు కదా! దాంట్లో టాప్‌గా వచ్చిన వాళ్ళని సెపరేట్‌గా తీస్తారనమాట. మాక్సిమం 30 టీమ్స్ కెన్ బి నామినేటెడ్ ఇన్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024. సో, దీంట్లో 30 టీమ్స్‌నైతే నామినేట్ చేయొచ్చనైతే చెప్తున్నారనమాట. సో, ఇంటర్నల్ హ్యాకథాన్ రిపోర్ట్, దాని తర్వాత టోటల్ నంబర్ ఆఫ్ టీమ్స్ పార్టిసిపేటెడ్, టోటల్ నంబర్ ఆఫ్ ఫీమేల్ పార్టిసిపెంట్స్, ఇంటర్నల్ హ్యాకథాన్ ఇమేజ్ ఆర్ వీడియో లింక్, డేట్ ఆఫ్ ఇంటర్నల్ హ్యాకథాన్, టోటల్ నంబర్ ఆఫ్ మేల్ పార్టిసిపెంట్స్. సో, ఇవన్నీ చూస్తారనమాట. అంటే డీటెయిల్స్ టు బి ప్రూవ్డ్ బై ది ఎస్‌పీఓసీ ఫర్ ఇంటర్నల్ హ్యాకథాన్ సబ్మిషన్. సో, వీటన్నిటిని సబ్మిట్ చేసిన తర్వాత మీరైతే దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు. కండక్టింగ్ ఇంటర్నల్ హ్యాకథాన్. ఎస్‌పీఓసీ మస్ట్ అప్‌లోడ్ డీటెయిల్డ్ ఇంటర్నల్ హ్యాకథాన్ రిపోర్ట్ మాక్సిమం 15 పేజెస్ ఆన్ ది డాష్‌బోర్డ్ పోర్టల్. సో, దీంట్లో ఈవెంట్ ఓవర్‌వ్యూ, ఈవెంట్ ఫోటోస్, పార్టిసిపేటింగ్ టీమ్ పిక్చర్స్, జడ్జింగ్ ప్రాసెస్, జ్యూరీ ప్యానెల్ డీటెయిల్స్, నామినేటెడ్ టీమ్ టాప్ టీమ్స్, జడ్జెస్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ టోటల్ పార్టిసిపేటింగ్ టీమ్స్ అండ్ స్టూడెంట్స్, న్యూస్ ఆర్టికల్స్, సోషల్ మీడియా ప్రమోషన్ విత్ హ్యాష్‌ట్యాగ్స్ SIH 2024, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024. ట్యాగ్ ది అఫీషియల్ పేజ్ ఆఫ్ ఇన్నోవేషన్ సెల్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆన్ ట్విట్టర్. సో, ఇది ఇంటర్నల్ హ్యాకథాన్‌లో జరగాల్సినటువంటి ప్రాసెస్ అన్నమాట. సో, టీమ్ ఫార్మేషన్ అండ్ రిజిస్ట్రేషన్ గురించి కూడా ఇక్కడ ఉంది. ఆల్ టీమ్స్ మస్ట్ బి ఫ్రమ్ సేమ్ కాలేజ్. నో ఇంటర్ కాలేజ్ టీమ్స్. అంటే మీ కాలేజ్‌లో ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ తోటి మాత్రమే దీంట్లో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఈచ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 6 మెంబర్స్ ఇంక్లూడింగ్ ది టీమ్ లీడర్. సో, ఒక్కొక్క టీమ్‌లో 6 మెంబర్స్ ఉండొచ్చు. దాంట్లో ఒకరు టీమ్ లీడర్‌గానైతే ప్రమోట్ అవుతారు. అండ్ అట్‌లీస్ట్ 1 ఫీమేల్ టీమ్ మెంబర్ ఈస్ మ్యాండేటరీ. సో, మీరు అందరూ బాయ్సే ఉండాలనుకుంటే అది కుదరదు. అట్‌లీస్ట్ 1 ఫీమేల్ అన్న ఉండాలి. లేకపోతే టీమ్ మొత్తం గర్ల్స్ ఉన్నా గాని పర్వాలేదు. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఫర్ సాఫ్ట్‌వేర్ ఎడిషన్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఆర్ క్రూషియల్. ఫర్ హార్డ్‌వేర్ ఎడిషన్ మల్టీ డిసిప్లినరీ టీమ్స్ ఆర్ ఎంకరేజ్డ్. మెకానికల్ ఇంజినీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజినీర్స్, ప్రొడక్ట్ ఇంజినీర్స్, ప్రోగ్రామర్స్ ఎట్సెట్రా. Next thing, students registration criteria. Only students selected in the internal hackathon can be registered for Smart India Hackathon 2024. The college SPOC nominates top teams based on internal hackathon results. Maximum 30, 25 shortlisted plus 5 waitlisted teams can be participated in Smart India Hackathon 2024. సో, ఇక్కడ 5 వెయిట్ లిస్టెడ్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఎక్స్‌ట్రా ప్లేయర్స్ ఉంటారు గదా! క్రికెట్‌లో సేమ్ దానిలాగా అన్నమాట. సో, అంటే దాంట్లో ఇంజ్యూర్ అయితే అక్కడ ఎక్స్‌ట్రా ప్లేయర్స్ ఆడతారు. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీరు డ్రాప్ అయినా లేకపోతే మీకు ఏదైనా ఎగ్జామ్స్ ఉండి అటెండ్ అవ్వలేకపోయినా గానీ ఆ రిమైనింగ్ టీమ్స్ ఏదైతే ఉంటదో వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళైతే పార్టిసిపేట్ చేస్తారన్నమాట. సో, ఇక్కడ నామినేషన్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఐడియా సబ్మిషన్ ప్రాసెస్ ఉంటది. ఐడియా సబ్మిషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాంట్లో అంటే ఇక్కడ ఏమేం వెరిఫికేషన్స్ చేస్తారో అవన్నీ దీంట్లో మెన్షన్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఎంటర్డ్ టీమ్ నేమ్, కాలేజ్ ఆథరైజేషన్ లెటర్ పీడీఎఫ్, నెక్స్ట్ వాళ్ళ స్టూడెంట్ నేమ్స్ ఏవేవైతే ఉన్నాయో, వాళ్ళ జెండర్, వాళ్ళ ఈమెయిల్ ఐడీ, వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళు ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని చూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఐడియా టైటిల్ ఏంటిది, వాళ్ళ ఐడియా డిస్క్రిప్షన్ ఏంటిది, వాళ్ళు ఎట్లా ప్రెజెంట్ చేయాలనుకుంటున్న దాన్ని పీడీఎఫ్ వాటన్నిటిని కూడా మనమైతే దీంట్లో మెన్షన్ చేయాలనమాట. నెక్స్ట్ థింగ్ వాళ్ళ జనరల్ గైడ్‌లైన్స్ ఇవన్నైతే వాళ్ళు పెడుతున్నారు. సో, ఇదనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రిపరేషన్ ఫేజ్ ఉంటది దీంట్లో. దాని తర్వాత కండక్టింగ్ ది ఇంటర్నల్ హ్యాకథాన్, ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ పోర్టల్, రిపోర్ట్ కంపైలేషన్, రిపోర్ట్ సబ్మిషన్. సో, ఇట్లా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అనేది జరుగుతదనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024 టైటిల్ పేజ్‌లోనైతే మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఐడీ, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ టైటిల్, థీమ్, నెక్స్ట్ కేటగరీ ఏంటిది,
సాఫ్ట్‌వేరా? హార్డ్‌వేరా? నెక్స్ట్ టీమ్ ఐడీ ఏంటిది? టీమ్ నేమ్ ఏంటిదనేది గూడా మీరైతే ఇవ్వాలనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు ఐడియా టైటిల్, ప్రపోజ్డ్ సొల్యూషన్, డిస్క్రైబ్ యువర్ ఐడియా, సొల్యూషన్ ఆర్ ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఈ మెథడ్ లాగా చేయొచ్చన్నట్టు. సొల్యూషన్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్‌కి మీరు సొల్యూషన్‌ని ఎలా తీసుకొస్తున్నారని. ఐడియా అంటే దీన్ని ఈ విధంగా చేస్తే బావుంటది అన్నట్టు మీరైతే చెప్పొచ్చనమాట. నెక్స్ట్ డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ ప్రపోజ్డ్ సొల్యూషన్, హౌ ఇట్ అడ్రెసెస్ ది ప్రాబ్లమ్, ఇన్నోవేషన్ అండ్ యూనిక్‌నెస్ ఆఫ్ ది సొల్యూషన్. నెక్స్ట్ టెక్నికల్ అప్రోచ్, మీరేమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడారు, ఏమేం ఫ్రేమ్‌వర్క్స్ వాడారు, ఏమేం హార్డ్‌వేర్ వాడారు అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయాలనమాట. నెక్స్ట్ మీరు మెథడాలజీ, ప్రాసెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అంటే ఫ్లో చార్ట్స్, ఇమేజెస్, వర్కింగ్ ప్రోటోటైప్, నెక్స్ట్ సీక్వెన్షియల్ డయాగ్రామ్, యాక్టివిటీ డయాగ్రామ్ ఇట్లాంటివి ఉంటాయి కదా! వీటన్నిటిని కూడా మీరు దీంట్లోనైతే మెన్షన్ చేయాలనమాట. నెక్స్ట్ ఫీజిబిలిటీ అండ్ వయబిలిటీ అంటే ఆ ఐడియా అనేది అన్నిటికి కూడా వర్తిస్తదా? వర్తివ్వదా? అదే ఇప్పుడు మీరు సాఫ్ట్‌వేర్ చేశారనుకోండి. అది అన్ని అప్లికేషన్స్ ఆ అప్లికేషన్ అనేది అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో వర్క్ చేస్తదా? చేయదా? నెక్స్ట్ దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? వాటిలో రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ అది కొన్నిట్లలో పని చేయకపోతే ఎట్లా దాన్ని ఓవర్‌కమ్ చేయాలనేటువంటి థింకింగ్ గూడా మీకు ఉండాలనమాట. సో, దాని ఇంపాక్ట్స్ అండ్ బెనిఫిట్స్, దాని రీసెర్చ్ అండ్ రిఫరెన్సెస్ అంటే మీరు ఎక్కడి నుంచి చూజ్ చేసుకున్నారు దాని సొల్యూషన్స్, మీ రీసెర్చ్ వర్క్ ఏంటిది? అంటే మీరు ఐఈఈఈ పేపర్‌ని తీసుకున్నారా? లేకపోతే స్పింజర్‌ని తీసుకున్నారా? అనేది గూడా మీరు దీంట్లో మెన్షన్ చేయాలనమాట. నెక్స్ట్ థింగ్ వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఆహ్, 6 స్లైడ్స్ వరకు పెట్టాలి. నెక్స్ట్ ట్రై టు అవాయిడ్ పారాగ్రాఫ్స్, పోస్ట్ యువర్ ఐడియా ఇన్ పాయింట్స్ ఆర్ డయాగ్రామ్స్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్స్ ఆర్ పిక్చర్స్. అంటే సుత్తి లేకుండా ఒక సింపుల్ పాయింట్స్‌లో చెప్పమంటున్నారు. దాని తర్వాత మీ ఎక్స్‌ప్లనేషన్ అనేది ప్రిసైజ్ అండ్ ఈజీ టు అండర్‌స్టాండ్. అంటే సోది లేకుండా ఏదైతే క్లియర్‌గా ఉంటదో, ఆ క్లియర్ పాయింట్లు మాత్రమే చెప్పాలని వాళ్ళైతే చెప్తున్నారనమాట. ఐడియా షుడ్ బి యూనిక్ అండ్ నోవెల్. అంటే మీరు డిఫరెంట్‌గా ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి అయితే వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వాలి. సో, ఇవి వాళ్ళిచ్చినటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ అన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్‌కెళ్తేనైతే మీకు అక్కడ ఏమేమి థీమ్స్ ఉన్నాయో వాటి గురించి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్‌గా విజయవాడలో అయింది కదా! అలా. సో, మీరు హార్డ్‌వేర్‌ది చూజ్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. హ్మ్. పీఎస్ నంబర్ అని. స్టూడెంట్ ఇన్నోవేషన్, ఎన్హాన్సింగ్ బాడీ డిటెక్టర్, ఆపరేషన్స్ యూజింగ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో, ఇట్లా క్లిక్ చేస్తేనైతే దాని గురించి డిస్క్రిప్షన్ అనేది కూడా మీకొస్తది. సో, మీరు అట్లాంటి థీమ్స్‌ని చూజ్ చేసుకొని దానికి మీరేమన్నా సొల్యూషన్ అంటే మీకొస్తే మాత్రం మీరు వాటిలలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎట్ మ్యాక్స్ మీరు 2 థీమ్స్‌నైతే పిక్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇన్విటేషన్ టు సబ్మిట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఫర్ ఎస్ఐహెచ్ 2024. ఇన్విటేషన్ టు జాయిన్ యాస్ ఏ ఎస్ఐహెచ్ పార్ట్నర్ ఫర్ ఎస్ఐహెచ్ 2024. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ లాగిన్ ఫర్ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ 2024. దీనికి మీరు చేయాల్సినటువంటి మెయిన్ ప్రొసీజర్ ఏంటిదంటే, మీ కాలేజ్‌లో ఉన్నటువంటి ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్‌ని గాని, లేకపోతే మీకున్నటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంటారు కదా! వీళ్ళని కన్సల్ట్ అయితేనైతే మీకు ఇది ఈజీ అవుపోతదనమాట. సో, మీరు వాళ్ళ దగ్గరికెళ్ళి మీరిట్లా పార్టిసిపేట్ జేయడానికి ఇంట్రెస్ట్ ఉందని జెప్పి, ఫస్ట్ అయితే మీరు వీటికి రిజిస్టర్ అవ్వడం వెల్ అండ్ గుడ్. సో, ఇక్కడ మీకు టైమ్‌లైన్ ఇచ్చారనమాట. సో, ఇవన్నీ దాని గురించి బేసిక్‌గా ఈ వెబ్‌సైట్‌కొచ్చి మీరు దాని గురించి చదివితే మీకింకా బెటర్‌గా తెలుస్తది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రాబ్లమ్ ఇంప్లిమెంటేషన్ వీటన్నిటిని గూడా. సో, ఇది ఓవరాల్‌గా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.